గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో 1 వీక్ అవుతుంది వీడియోలు పోస్ట్ చేయక. చాలామంది మెసేజ్ చేశారు. సిపికెట్ 2024 లాస్ట్ డేట్ వచ్చేసి రేపే. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి, ఓకే? ఎందుకంటే టైం లేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఎర్రర్ అనేది వస్తుంది, పేమెంట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. అండ్ నేను కూడా ఇప్పుడే ఒక అప్లికేషన్ అనేది చేసిన, అది ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ ఎర్రర్ వచ్చింది. అండ్ ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పేమెంట్ చేస్తే సక్సెస్ అయ్యింది. సో నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే సక్సెస్ అవుతుంది పేమెంట్, బట్ ఈవినింగ్ టైం, ఓకే? ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఏ టైం అవుతుందో, నైట్ 7కి 8కి 9కి ఆ టైంలో కానీ, అప్పుడు కూడా కాకపోతే మిడ్ నైట్ ట్రై చేయాలి. కంపల్సరీ మిడ్ నైట్ అవుతుంది, 11కి 12కి కంపల్సరీ అవుతుంది. నిన్ననే నేను అప్లికేషన్ చేసిన, అండ్ ఇప్పుడు కూడా ఈవినింగ్ అయింది నాకు. జస్ట్ ఒక ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఒక 5-5:30 టైంలో నాకు పేమెంట్ అయితే సక్సెస్ అయింది. నేను ఆఫ్టర్నూన్ చేస్తే కాలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, ఓకే? సో రేపే లాస్ట్ డేట్. రేపు కంప్లీట్ అయితే మళ్ళీ ఫైన్ కట్టాలి, 500 ఫైన్ కట్టి అప్లై చేసుకోవాలి, ఓకే? సో 500 ఫైన్ కట్టి అప్లై చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే, ఇప్పటివరకు చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి, ఓకే? అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 17, ఓకే? 17 అంటే రేపు 17, రేపు ఈవినింగ్ దాకా ఉంటుంది. ఇంకా సో అంతే. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అంటే పీడిఎఫ్ చూసుకోండి, ఏం మిస్టేక్స్ లేకపోతే నో ప్రాబ్లం, ఓకే? ఐ సెడ్ మళ్ళీ చెప్తున్నా, మిస్టేక్స్ ఏం లేకపోతే నో ప్రాబ్లం. బుక్ తెచ్చుకొని ప్రిపేర్ కండి. కొన్ని సబ్జెక్టులకు పబ్లికేషన్లు దొరకట్లేదు, అండ్ దొరికిన పబ్లికేషన్ ఏదో ఒకటి సిపి గెట్కి సంబంధించి, ఇప్పుడు విజేత కాంపిటీషన్ బుక్ నేను అన్నిటికీ చెప్తున్న విజేత కాంపిటీషన్ బుక్ అని. సో అది విజేత కాంపిటీషన్ బుక్ దొరికితే తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు సెపరేట్ సిపి గెట్కే మనకి బుక్స్ పబ్లిష్ చేస్తారు. ఇంకేదైనా వేరే పబ్లికేషన్ సెపరేట్ సిపి గెట్ కోసం ఏదైనా బుక్ ఉంటే మీ సబ్జెక్ట్లో తీసుకోండి, నో ప్రాబ్లం, ఓకే? దొరకని వాళ్ళు ఉంటే ఏం చేయలేము. సిలబస్ కాపీ సిపిగెట్ వెబ్సైట్లోనే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మార్క్ టెస్ట్ కూడా ఉంటుంది, అందులో రాస్తే రాయండి. అది ట్యాబ్లో కానీ ల్యాప్టాప్లో సపోర్ట్ చేస్తుంది, ఫోన్లో సపోర్ట్ చేయదు. మెయిల్ పెట్టినా రిప్లై ఇచ్చారు. సో అందుకే ఫోన్లో సపోర్ట్ చేయదు మార్క్ టెస్ట్, ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ. సో మిస్టేక్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మిస్టేక్స్ లేని వాళ్ళు నో ప్రాబ్లం, హ్యాపీ అప్లై చేసుకున్నారు, నో ప్రాబ్లం. చేసుకునే వాళ్ళు ఉంటే వితౌట్ ఎనీ మిస్టేక్ చేసుకోండి. అండ్ ఎవరైనా పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ పేమెంట్ రేపు చేయండి. ఒకవేళ కొంచెం చూడండి, పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయితే నో ప్రాబ్లం, మనీ రీఫండ్ అన్న అయితే పేమెంట్ అన్న సక్సెస్ అవుతుంది, లేదంటే మళ్ళీ పేమెంట్ కట్టాల్సిందే, ఓకే? సో పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే రేపే లాస్ట్ డేట్ కాబట్టి మళ్ళీ పేమెంట్ చేయండి. మీ మనీ ఎటేది మీకే రీఫండ్ అవుతుంది 3 to 4 వర్కింగ్ డేస్లో. సో ఇప్పుడు అప్లికేషన్ చేసి మిస్టేక్స్ అయిన వాళ్ళు, సో అప్లికేషన్ మరి మీరు ఎట్లా చేసిరో నాకైతే తెలియదు, కానీ కామెంట్ చూస్తే అసలు ఫోన్ నెంబర్ మిస్టేక్ అయింది, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ అయింది, 10th హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ అయింది, లేదంటే నేమ్స్ మిస్టేక్ అయినాయి, సో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయింది. ఇన్ని మిస్టేక్స్ ఎందుకు చేసిర్రు? అసలు డిగ్రీ కంప్లీట్ అయింది, మనము కొంతమంది నెట్ సెంటర్లలో చేయించుకున్నారు, అది వాళ్ళు మిస్టేక్ చేస్తారు. సో కొంతమంది నా వీడియో చూసి అది ఆల్మోస్ట్ 13,000 మెంబర్స్ చూసారు, 13,000 మెంబర్స్. మన సిపి గట్ అప్లై చేసిందే ఈ ఇయర్ ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 60,000 ఏమో. నేను ఆర్టీఐ అప్లికేషన్ పెడతా, అది వచ్చిన తర్వాత చెప్తే ఎంతమంది సిపి గట్ అప్లై చేశారు అని. ఈసారి చాలా తక్కువనే మంది అప్లై చేశారు. 60,000 ఆల్మోస్ట్ 13,000 మంది సిపి గేట్ ఎట్లా అప్లై చేయాలి ఫోన్లో నేను వీడియో పెడితే చూసారు. చాలా మంది ఫోన్లోనే అప్లై చేసుకున్నారు ఆ వీడియో చూసి. సో ఎట్లా అప్లై చేయాలి ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూడండి. ఈచ్ అండ్ ఎవరీ కాలం ఎట్లా ఫిల్ చేయాలి, ఎట్లా పేమెంట్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ ఎట్లా ఎడిట్ చేయాలని చెప్పిన. సో అది చాలామందికి యూజ్ అయింది వీడియో. సో దాని కింద నేను కామెంట్స్ కూడా చూసిన. సో చూసిన తర్వాత ఇప్పటికి కూడా మీరు మిస్టేక్స్ చేసుకున్నారు, దానికి ఏం చేయలేము. సో మనకైతే ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎప్పుడు ఉంది అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ రేపు, ఓకే? సో రేపు ఎడిట్ ఆప్షన్ అనేది రేపు అప్లికేషన్ అయిపోతే ఎల్లుండి 18th నుంచి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో మళ్ళీ లాగిన్ కావాలి, ఓకేనా? సో ఎవరికైతే మిస్టేక్ జరిగినాయో లాగిన్ అవ్వండి. ఎల్లుండి లాగిన్ అయితే సో మీకు చూపిస్తుంది, నార్మల్ ఫామ్ అంతా చూపిస్తుంది. మీరు ఏదైతే మిస్టేక్ చేసారో దాన్ని ఎడిట్ చేసుకోరు, టైప్ చేసి కరెక్ట్ ఎడిట్ చేసుకొని మళ్ళీ ఫామ్ సబ్మిట్ చేయాలి. ప్రివ్యూ సబ్మిట్, ఓకేనా? ప్రివ్యూలో చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మళ్ళీ ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్ని పీడిఎఫ్ తీసుకొని ప్రింట్ తీసుకోవాలి. నార్మల్ ఫోన్లో పీడిఎఫ్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే ఒక నార్మల్ నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇది ఇంకా ఎవరైనా ఎడిట్ ఆప్షన్ చాలామంది ఎడిట్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. సో ఎవరైనా ఇంకా మెయిల్ పెట్టాలనుకుంటే పెట్టండి. సిపి గెట్కి అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. రేపు సోమవారం కదా, రేపు ఈరోజు సండే ఉండదు, రేపు సోమవారం 10 తర్వాత ఫోన్ చేస్తూనే ఉండండి, కంపల్సరీ లిఫ్ట్ చేస్తారు. హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేయండి అండ్ సిపి గెట్కి మెయిల్ పెట్టండి. మన వెబ్సైట్లో నెంబర్స్ ఉంటాయి సిపి గెట్ వెబ్సైట్లో. సో కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సో లొకాలిటీ, నాన్ లొకాలిటీ, క్వాలిఫికేషన్, లేదంటే పాలిటెక్నిక్ డిప్లొమాలు చేసిన వాళ్ళు, సో లేదంటే 10th తర్వాత ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటికి మీరు వాళ్ళకి ఫోన్ చేసి రేపు కనుక్కొని రేపు అప్లై చేయండి. సో సిపి గెట్ డేట్ అయితే ఎక్స్టెండ్ అవుతుందా అవ్వదా అని కొంతమంది అడిగిర్రు. సో ఆల్రెడీ చాలా డేస్ అయింది, మనం మస్తు రోజులు అయింది అప్లికేషన్ స్టార్ట్ అయ్యి కూడా. సో ఇచ్చిన డేట్ అయితే సరిపోతుంది. చేస్తే ఒక 3-4 డేస్ 2-3 డేస్ ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు అంతే, లేకపోతే లేదు. అది అప్లికేషన్స్ని బట్టి, ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటే వాళ్ళు చేస్తారు, లేదంటే ఆల్రెడీ ఓకే పర్లేదు అందరూ అప్లై చేసుకున్నారు అనుకుంటే నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి, ఇప్పుడు 6th సెమిస్టర్ రాసిన వాళ్ళు, లేదంటే ఇప్పుడు రీసెంట్గా 6th సెమ్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంకా 6th సెమ్ రాస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నో ప్రాబ్లం. 6th సెమ్ అయిపోయిన తర్వాతనే, రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు సిపి గిట్ అనేది సర్టిఫికేషన్ వెరిఫికేషన్, అప్పటి వరకు డేట్ ఉంటుంది, ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది డేట్. అన్ని యూనివర్సిటీస్ 6th సెమ్ అయిపోయి, రెగ్యులర్ 6th సెమ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మనకి ఫస్ట్ పేజ్ డేట్ అనేది అయిపోతుంది. అప్పటి వరకు డేట్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటాడు. సో మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే 6th సెమిస్టర్ రిజల్ట్స్ని ప్రింట్అవుట్ తీసుకోండి, ఒక నార్మల్. మిగిలిన 5 సెమ్ల మెమోలు మీరు తెచ్చుకోండి కాలేజ్ నుంచి. 6th సెమిస్టర్ మెమో మనకు లేట్ వస్తుంది, బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ని ప్రింట్ తీసుకొని దాని మీద ప్రిన్సిపల్ సార్ సైన్ ఉన్న స్టాంప్ పెట్టించి అది మెమోలకి అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, 6th అన్ని సెమ్ అన్ని, అంటే శాతవాహన కానీ, తెలంగాణ కానీ, ఉస్మానియా కానీ, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, ఎవరైనా పర్లేదు. మీ 6 సెమిస్టర్లు అయిపోయిన తర్వాత 6 సెమిస్టర్ అంటే 6th సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయి కదా, ఇంకా రాలేదు 6th సెమ్. చాలామంది 6th సెమ్ రాసిర్రు, కొంతమంది ఇప్పుడు రాస్తుర్రు, సో కొంతమందికి రిజల్ట్స్ ఇంకా రాలే. సో మీ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయి 6th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే సో అదే డేట్ అయితే అయిపోతుంది. అప్పటి వరకు డేటు ఎక్స్టెండ్ చేస్తారు మీకు. ఇంకా సిపి గేట్ ఇంకా జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఇంకా 20 డేస్ ఉంది. సో ఉన్న 20 డేస్లో కరెక్ట్ చదువుకోండి. ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ ఉంది ఇంటర్ తోటి, వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసి సీటు కొడితే వాళ్ళు డిగ్రీ ప్లస్ పీజీ అందులోనే చేయొచ్చు. 5 years క్యాంపస్ హాస్టల్లోనే ఉంటారు. ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో ప్రస్తుతానికైతే అంతే. మనకు ఉన్నాయని ఏ మిస్టేక్ చేసినా నో ప్రాబ్లం, ఎడిట్ చేసుకోండి. ఓకే, ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పటివరకు అప్లై చేసుకునే వాళ్ళు మిడ్నైట్ ట్రై చేయండి. సర్వర్ కంపల్సరీ స్లో, అంటే ఇప్పుడు స్లో ఉంది, అప్పుడైతే ఫాస్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు చదువుకోర్రి. ఓకే, అంటే పబ్లికేషన్ అయితే ఏం లేదు, నార్మల్ విజేత కాంపిటీషన్ అని చెప్పిన ఏదో ఒక పబ్లికేషన్ తీసుకున్న, సిపి గెట్ రిలేటెడ్ బుక్ తీసుకొని చదువుకోర్రి. సో అంతే, ఇప్పటివరకు అయితే ఇది ఇన్ఫర్మేషన్. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ పెడతా. సో నెక్స్ట్ మంత్ ఉంది కదా ఎగ్జామ్, ఉన్న టైం కరెక్ట్ యూజ్ చేసుకోర్రి. ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎల్లుండి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసుకొని ప్రింట్ తీసుకోర్రి. అండ్ మంచిగా ప్రిపేర్ కానీ అందరికీ ఏదో ఒక క్యాంపస్లో సీట్ వచ్చి సెటిల్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కమెంట్ చేయరు వీడియో ఎట్లుంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందా అని. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయరు, రిప్లై ఇస్తాను. ఓకే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.